హిందువులు సాఫ్ట్ కాబట్టి ఏదైనా తిట్టొచ్చు, కానీ హిందువులలో కూడా చైతన్యం వస్తుంది. అందుకే ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఇంకో మాట కూడా అన్నాడు యోగి ఆదిత్యనాథ్, మీరు ఇట్లాగే విడిపోయి ఉంటే రేపు పొద్దున మీ ఇంట్లో గంటలు కూడా కొట్టనియరు. తమిళనాడులో కొన్ని ఊర్లలో మల్లాపురంలో జరుగుతుంది అది. వాళ్ళు ఏమంటారు తెలుసా, మేము నమాజ్ చదువుకునే టైం మీరు గంటలు కొట్టొద్దు అంటే గంటల మీద గుడ్డలు చుట్టిన సందర్భాలు ఉన్నాయి. అంటే హిందువులు ఒకటిగా లేకపోతే మిమ్మల్ని కోస్తారు. కొయ్యడం కొత్త ఏం కాదు, 1000 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ మ్లేచ్చులు ఎవరైతే ఇస్లామిస్టులు జిహాదీలు ఉన్నారో, ఇప్పుడు పాకిస్తాన్ అంతా అది ఇస్లామా ముందు నుంచి? మొత్తం హిందువులే, అక్కడ హిందూ రాజులే. వాళ్ళని కోసి కన్వర్ట్ చేసి కత్తి మీద మెడబెట్టి మతం మార్చారు. 2%కి వచ్చారు, 2%కి వచ్చారు. ఇప్పుడు 27% క్యాష్